హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈ రోజు వీడియోలో కాకరకాయతో పకోడీ అయితే చేదు లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేపాకు నుంచి చేదు తీయలేము, కానీ ఈ కాకరకాయలో నుంచి చేదు మాత్రం తీయగలము. అది ఎలా అనుకుంటున్నారా? లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూసేయండి. ఇలా ట్రై చేసి చిన్నపిల్లలకి కాకరకాయ అని చెప్పకుండా ఒకసారి ఇచ్చి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కాకరకాయని పైన చెక్కు అయితే తీసేసి లోపల పిక్కలు కూడా తీసేసి వీలైనంత వరకు పల్చగా చక్రాల్లాగా కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కాకరకాయలు మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకొని అరగంట కానీ ఒక గంట సేపు కానీ పక్కనైతే పెట్టుకోవాలి. దీనివల్ల కాకరకాయ చేదు అనేది సగానికి సగం పోతుంది. ఒక గంట తర్వాత కాకరకాయల్ని గట్టిగా పిండి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా పిండుకొని అయితే వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1.5 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి 2 టైమ్స్. తర్వాత 1/4 కప్పు వరిపిండి కూడా వేసుకొని 1.5 కప్పు మైదా కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 కప్పు కార్న్ఫ్లేక్స్ని అయితే తీసుకొని మెత్తని పొడిలాగా అయితే చేసుకోవాలి. చేతితో అవ్వకపోతే మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలుపుకున్న కాకరకాయలోకి మిక్సీ పెట్టుకున్న కార్న్స్ని అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా గట్టిగా ఉన్నట్టయితే నీళ్ళు అనేది కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కలుపుకున్న కాకరకాయ ముక్కలు కూడా కొద్దిగా పకోడీలాగా అయితే వేసుకొని కాకరకాయలకి ఆయిల్ వదిలేసినంత వరకు ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే కలుపుకున్న కాకరకాయ మొత్తాన్ని కొద్దిగా వేసుకుంటూ ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకుంటే టేస్టీ అయిన కరకరలాడే కాకరకాయ పకోడీ రెడీ అయిపోతుంది. అస్సలు చేదుండదు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరైనా మీ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. అసలు కాకరకాయ పకోడీ అనే తెలీదు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.